హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇండియాకి వచ్చే ముందు సిడ్నీలో మా అబ్బాయి కోసమని చెక్కలు చేసి పెట్టాను. అవి చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నా. ఇది బటరు, అన్సాల్టెడ్ బటర్. ఇది కరివేపాకుని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. సరిపడా పచ్చిమిర్చి, సాల్టు, నానబెట్టిన శనగపప్పు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. శనగపప్పుని 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంచేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా పేస్ట్ చేసా. బటర్ని వేడి చేస్తున్నాను. ఒక పాత్రలోకి పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు వేసుకుని అందులోకి రైస్ ఫ్లోర్ వేసేసుకుంటున్నా. ఇది ఒక ప్యాకెట్, కేజీకి కొంచెం తక్కువ ఉంది. మనం కేజీ పిండికిను 200 గ్రాముల బటర్ వేసుకుంటే సరిపోతుంది, చక్కగా వస్తాయి. ఈ బటర్ని కరిగించి ఇందులో వేసేస్తున్నా. సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం చక్కగా పొడిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్టు, ఈ బటరు, పచ్చిశనగపప్పు అన్నీ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి ఫస్ట్ పొడిగా. దీంట్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది అచ్చగా నేను బటర్తో చేసా. పిండిని కలుపుకున్నాక కాస్త తీసుకుని సరిపడా నీళ్ళతో ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మరీ పలసగా చేసుకోకూడదు, అలానే బాగా గట్టిగా కూడా చేసుకోకూడదు. పిండి మొత్తం ఒకేసారి నీళ్ళతో కలిపేసుకుంటే ఆఖరికి వచ్చేసరికి ఎర్రగా వస్తాయి. అందుకని నేను కాస్త పిండిని మళ్ళీ గిన్నెలోకి తీసుకుని నీళ్ళతో సరిపడా నీళ్ళతో ఇలా ముద్దలాగా చేసుకుని చిన్న బాల్స్ చేసుకుని వాటిని పొడవుగా చేసి ఇలా చెక్కల్లాగా చేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టా. ఆయిల్ కాగాక వేయిస్తున్నాను. ఇలా ఎప్పటిదప్పుడే ఒక 2-3 వాయిలకి సరిపడా చెక్కలు చేసుకున్నాక ఇలా కలుపుతాను పిండిని. కొంతమంది అయితే మొత్తం ఒకేసారి కలిపేసుకుంటారు 1 కేజీ పిండిని. నేను ఈ పిండిని అయితే 3 సార్లుగా కలిపాను నీళ్ళతో. చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి ఈ చెక్కలు. ఫస్ట్ అయితే ఎన్నపోస్తో వేసినవి అయితే బాగుంటాయి. తర్వాత బటరు, తర్వాత నెయ్యి, తర్వాత ఆయిల్. మన ఈలుని బట్టి వేసుకోవచ్చు. ఆయిల్ వేడి నీళ్ళు కాసి పోసుకుని పిండిలో కొంచెం ఆయిల్ వేసుకుని అయినా చేసుకోవచ్చు. చెక్కలో వేసిన పదార్థాన్ని బట్టి టేస్ట్ మారుతుంది. ఇవైతే కేజీకి 200 గ్రాముల బటర్ వేసాను. చాలా బాగా గుల్లగా వచ్చినాయి. మరీ తెల్లగా లేవు, అలానే ఎరుపుగా కూడా లేవు. ఇవి బాగా ఆగిపోయే వరకు ఉంచకూడదు చెక్కల్ని. శనగపప్పు ఉండడం వల్ల మనకి కొంచెం ముందే తీసేసుకోవాలి. వేడారినాక ఒక చెక్కని ఎరగదీసి చూసుకుంటే ఏగిందో లేదో తెలుస్తుంది. మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే రెండో వాయికి అవి ఏగేటప్పుడు ఇవి వేసేసుకోవచ్చు. ఒక వాయి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది తెలవనాళ్ళకైనా ఎంతసేపు వేగాలి అనేది. ఒక పెద్ద ప్లేట్లోకి టిష్యూ పేపర్లు వేసి దాని మీదకైతే తీస్తున్నాను నేను ఈ చెక్కల్ని. ముందు ఒక పెద్ద అపకలో వేసుకుని తర్వాత వాయి అయిపోయే ముందు అందులోకి వేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి,
బాగా వస్తాయి చెక్కలు అయితే, అందరూ ఇష్టపడతారు.